Welcome back. Lecture 2, National Income Accounting. So, in this lecture 2, we have some subtopics. Number 1, National Income Definition, Circular Flow, Method of Calculating National Income. In this, there are 3 methods: production method, income method, and expenditure method. In the 4th topic, factor cost, basic price, and market prices. And 5th topic, nominal GDP and real GDP. సో ఈ విధంగా మనం సబ్ టాపిక్స్ని మనం ముందు నేర్చుకుంటే కంప్లీట్గా మనకి టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్లో అలాగ పీవైక్యూస్ మనం సాల్వ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ డెఫినిషన్. సో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి నేషనల్ ఇన్కమ్ అంటే? సో నేషనల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడడానికి ముందు ఫస్ట్ పర్సనల్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. పర్సనల్ ఇన్కమ్. సో ఒక పర్సన్కి వచ్చే ఇన్కమ్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఈయన ఇన్కమ్ అంటే ఎలా చెప్తాం? ఈ పర్సన్ ఎయిదర్ ఫార్మర్ అవనియండి, వేజ్ లేబర్ అవనియండి, శాలరీడ్ ఇన్కమ్ అవనియండి. సో ఈయనకి మంత్లీ వచ్చే ఇన్కమ్ కానీ, యాన్యువల్గా వచ్చే ఇన్కమ్ కానీ ఈయన పర్సనల్ ఇన్కమ్ అని చెప్తాం. సో అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ అసలు మనం ఎందుకు నేషనల్ ఇన్కమ్ను మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? ఎందుకోసం అంటే నెంబర్ 1, టు అనలైజ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ని మనం అనాలిసిస్ చేయడానికి. ఎకనామిక్ గ్రోత్. నెంబర్ 2, టేక్ మెజర్స్ ఫర్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్. నెంబర్ 2, డెవలప్మెంట్ మెజర్స్ చేయడానికి. ఓకే, పర్సనల్ ఇన్కమ్ మన గ్రోత్ని ఏ విధంగా చూపిస్తుందో నేషనల్ ఇన్కమ్ కూడా ఒక కంట్రీ గ్రోత్ని చూపిస్తుంది. సో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం. సో వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద total value of final goods and services produced by a country in a given time period, right? National income is the total value of final goods and services produced by a country in a given time period. ఇక్కడ కీవర్డ్ ఏంటి? కీవర్డ్ ఇది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద వర్డ్ ఫైనల్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనల్, నార్మల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ కాదు, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎందుకు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ముందు చెప్పుకునే ఎగ్జాంపులే, రైస్ అనేది ఒక ఫార్మర్ సేల్ చేశారు. సేల్ చేస్తే దాన్ని ఒక ఇండస్ట్రీ కొనుక్కొని ప్రొడ్యూస్ చేసింది రైస్ ఫ్లోర్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఓకే, రైస్ నుంచి రైస్ ఫ్లోర్ వచ్చింది. ఇందులో రైస్ ఏమవుతుంది? రా మెటీరియల్ అవుతుంది. రైస్ ఫ్లోర్ అనేది ప్రోడక్ట్ అవుతుంది. ప్రోడక్ట్ ఆర్ గూడ్ అంట, రైట్? ప్రోడక్ట్ ఆర్ గూడ్ అంట. సో దీన్ని ప్రొడక్షన్ ప్రాసెస్ అంటాం. ప్రొడక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా. ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి ఇన్పుట్స్ తీసుకుంటాం, దాని నుంచి మనం అవుట్పుట్ని తీసుకొస్తాం. ఇన్పుట్స్ని యూస్ చేసేవేంటి? రా మెటీరియల్స్. వీటినే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. దీని నుంచి వచ్చే అవుట్పుట్టే ప్రోడక్ట్ ఆర్ గుడ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి? రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ అనేది మనం ఫైనల్గా కన్సంప్షన్ చేస్తాం, రైట్? ఇక్కడికి ఒక ఎగ్జాంపుల్ అయింది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. సో మేజర్గా ఈ రా మెటీరియల్స్ అనేవి మనకి ఏ సెక్టర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది? రా మెటీరియల్స్ ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే మేజర్లీ డిపెండ్ ఆన్ నేచురల్ సోర్సెస్. అంటే ఏ కంట్రీకి నేచురల్ రిసోర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కంట్రీ నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా దీని అర్థం. ప్రైమరీ సెక్టర్ అనేది
రా మెటీరియల్స్‌ని సప్లై చేస్తుంది. ఎక్కువ రా మెటీరియల్ సప్లై చేసేది ప్రైమరీ సెక్టర్. సో, ఏ కంట్రీ అయితే నేచురల్ రిసోర్స్ ఎక్కువగా ఉంటాయో మీన్స్ అగ్రికల్చర్ గానీ, మైనింగ్ గానీ, ఫిషింగ్ గానీ ఇలాంటివి. ఎక్కువ ఏ కంట్రీలో నేచురల్ రిసోర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కంట్రీ నేషనల్ ఇన్‌కమ్ ఎక్కువవుతుంది. ఇది కరెక్టా? కాదు. ఎందుకోసం అంటే ఒక్క నేచురల్ రిసోర్స్ ఉన్నంత మాత్రాన మనకి ఫైనల్ ప్రొడక్ట్ రాదు. సో, మనం అక్కడ ఏం వాడాలి? వాల్యూ ఎడిషన్ చేయాలి. రా మెటీరియల్ నుంచి వాల్యూ ఎడిషన్ చేసి ప్రొడక్ట్‌ని తయారు చేయాలి. సో, ఆ కంట్రీ మాత్రమే నేషనల్ ఇన్‌కమ్‌లో ముందుంటుంది. సో, దీనిని రా మెటీరియల్ నుంచి వాల్యూ ఎడిషన్ చేసి ప్రొడక్షన్ చేసేదాన్ని ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. సో, ఈ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే పీపుల్ కంబైన్ their energies with natural and man-made environment with a certain social and technological structures to generate a flow of production. సో, అక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్‌కి టెక్నాలజీని యాడ్ చేసి ప్రొడక్ట్‌ని తయారు చేయాలి. అప్పుడు మాత్రమే నేషనల్ ఇన్‌కమ్ అనేది గ్రో అవుతుంది. రైట్? ఒక్క నేచురల్ రిసోర్స్ ఉన్నంత మాత్రాన ఆ కంట్రీ నేషనల్ ఇన్‌కమ్ అనేది గ్రో అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్‌లో చాలా నేచురల్ రిసోర్స్ ఉంటాయి. బట్ నేషనల్ ఇన్‌కమ్ గానీ, జీడీపీ గానీ తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. రైట్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2లో ఏంటంటే రా మెటీరియల్స్ తీసుకుందాం. వీటి నుంచి ప్రొడక్ట్ వస్తుంది. రా మెటీరియల్స్ 2 తీసుకుందాం. సెపరేట్. రైస్ యాజ్ ఎ రా మెటీరియల్, ఐరన్ యాజ్ ఎ రా మెటీరియల్ తీసుకుందాం. రైస్ రా మెటీరియల్‌గా తీసుకున్నప్పుడు రైస్ ఫ్లోర్ వస్తుంది. ఐరన్ యాజ్ ఎ రా మెటీరియల్‌గా తీసుకున్నప్పుడు ఐరన్‌తో ఏం చేయగలం? ఇంప్లిమెంట్స్ గానీ, మిషనరీ గానీ వస్తుంది. రైట్? ఇంప్లిమెంట్స్, మిషనరీస్, టూల్స్ ఇవి వస్తాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు యాజ్ ఎ పర్సన్‌గా నేను రైస్ ఫ్లోర్ కొంటే ఇది ఎండ్ రిజల్ట్. దీని తర్వాత ఫర్దర్‌గా నేను రైస్ ఫ్లోర్‌ని దేనికి యూజ్ చేయలేను. జస్ట్ కన్జ్యూమ్ చేయడం తప్ప నేను ఫర్దర్‌గా ప్రాసెస్‌లో ఏమీ వాడలేను. అదేవిధంగా ఈ మిషనరీని గానీ, టూల్స్‌ని గానీ, ఇంప్లిమెంట్స్‌ని గానీ నేను పర్చేస్ చేస్తే వాటి నుంచి ఫర్దర్‌గా ఇంకో ప్రొడక్ట్‌ని నేను తయారు చేయగలను. రైట్? ఇది ఫైనలే. బట్ దీని నుంచి ఇంకో ప్రొడక్ట్‌ని నేను తయారు చేయగలను. రైట్? సో, ఏవైతే అల్టిమేట్‌గా కన్జ్యూమ్ చేయబడతాయో వాటిని కన్జ్యూమర్ గూడ్స్ అంటారు. ఏ ప్రొడక్ట్స్ అయితే ఫర్దర్‌గా వాటి నుంచి వేరే ప్రొడక్ట్ తయారు చేయడానికి యూజ్ అవుతాయో వాటిని క్యాపిటల్ గూడ్స్ అంటారు. రైట్? కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఇక్కడ చిన్నది. ఇది క్యాపిటల్ గుడ్. ఈ క్యాపిటల్ గూడ్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఫ్లోర్‌గా మార్చేటప్పుడు ఒక మిషనరీ అనేది వాడాం. రైట్? ఒక మిషన్ ఏదో ఒకటి ఒక మిషన్ వాడాం. ఆ మిషన్ అనేది ఇక్కడ మనకి రా మెటీరియల్ కింద యూజ్ అయింది. రైట్? బట్ మిషన్ అనేది రైస్ ఫ్లోర్‌ని తయారు చేయడంలో ఉపయోగపడిందే తప్ప దీనిలో ఎలాంటి మార్పు జరగదు. రైట్? ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలాంటిది జరగదు. సో, ఇవి ఫైనల్ గూడ్స్ అయినా సరే వీటిలో ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. అల్టిమేట్‌గా కన్జ్యూమర్ అనేవారు ఫైనల్ గూడ్‌ని ప్రొడ్యూస్ చేస్తారు వీటిలిని ఉపయోగించి. సో, ఇప్పుడు మనకి నంబర్ 1 కన్జ్యూమర్ గూడ్స్, నంబర్ 2 క్యాపిటల్ గూడ్స్. ఒకసారి చూద్దాం. ఏ వస్తువులనైతే మనం అల్టిమేట్‌గా కన్జ్యూమ్ చేయగలమో
ఫుడ్ కానీ క్లాతింగ్ కానీ వీటిని కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఏ వస్తువులనైతే మనం ఫర్దర్గా ఇంకో ప్రొడక్షన్లో మనం వాడుతామో వాటిని క్యాపిటల్ గూడ్స్ అంటాం. మిషనరీస్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ టూల్స్ కానీ. సో ఈ క్యాపిటల్ గూడ్స్ని వేరే ప్రొడక్ట్ ప్రాసెస్లో వాడేటప్పుడు ఇంటర్మీడియట్ గూడ్స్గా ఉపయోగిస్తాం. బట్ ఇవి ఫైనల్ గూడ్సే. ఎందుకు ఈ ఫైనల్ గూడ్స్ అయ్యాయి అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత వేరే ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు వాడడానికి కూడా వీటిలో ఎలాంటి మార్పు జరగదు. వీటిలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. మిషన్ ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ వీటికి డ్యూరబిలిటీ, వేర్ అండ్ టియర్ అనేది మార్పు వస్తుంది. ఒకసారి చూద్దాం. వీటి డెఫినేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ గూడ్స్ అనేవి 2 టైప్స్. వన్ ఈజ్ కన్జంప్షన్ గూడ్స్, అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్. గూడ్స్ లైక్ ఫుడ్, క్లాతింగ్, these are consumed when purchased by their ultimate consumer are called consumption goods or consumer goods, right? Goods that are durable character like tools, implements and machineries. While they make production of other commodities, they themselves don't get transformed in the production process. They are also final goods, yet they are not final goods to be ultimately consumed, right? Transformation అనేది జరగదు. సో ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే అండర్గో వేర్ అండ్ టియర్. దీనికోసం మనకి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది అవసరమవుతాయి. అందువలన వీటిని ఏమంటారంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటారు. క్యాపిటల్ గూడ్స్ ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రైట్? విత్ దిస్ we completed ఫస్ట్ సబ్ టాపిక్ నేషనల్ ఇన్కమ్ డెఫినిషన్. సో కీవర్డ్ ఏంటి? ఫైనల్ గూడ్స్, దెన్ ప్రొడక్షన్ ప్రాసెస్, దెన్ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, రైట్?